ఈ రోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ గారు. మామూలుగా ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ సేవా కార్యక్రమాల్లో అందవేసిన చేయి కందికుంట వెంకట ప్రసాద్ గారిది అని చెప్పాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా సహాయం చేసే మనస్తత్వం. అందుకే కదిరి నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వెంకట ప్రసాద్ గారే. మరి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో సార్ మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముందుగా రెబల్ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది సార్? మామూలుగా ఇది ఆఫ్ రోడ్ వెహికల్ ఉన్నట్టుంటుంది, ఇది హైవే జర్నీ మాదిరి లేదు. ఎందుకంటే ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్ మీరు అన్నట్టు రెబల్గా అని కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొత్తులో భాగంగా బీజేపీ పార్టీ నుంచి ఎంఎస్ పార్థసారథి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు కదిరికి ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వాలనే ఆలోచనతో నన్ను రాజకీయాలకు తీసుకురావడం జరిగింది. ఆ రోజున మళ్ళీ రెండవసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది. ఎంఎస్ పార్థసారథి గారిని అభ్యర్థిగా కొనసాగించాలని ఒక ఆలోచన కూర్చున్నారు. కాకపోతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అంతకు మునుపు 5 సంవత్సరాల పాటు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంతృప్తిగా లేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోయినారు. కాకపోతే పొత్తులో భాగంగా మళ్ళీ ఒకసారి కేటాయించడంతో ఆ రోజు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి చేయడం జరిగింది. అందులో భాగంగానే చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. గ్రేస్ఫుల్గానే డిఫీట్ అయినా అనుకుంటున్నాను ఆ రోజు కూడా. మరి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అయితే లేదు. ఎవరైతే అఫిషియల్గా ఆ రోజున అలయన్స్ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన డిపాజిట్ కోల్పోవడం జరిగింది. ప్రధాన ప్రత్యర్థిగా నేనే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతిపక్షంలో పడ్డాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. దాదాపు మాకు సంబంధం లేనటువంటి హత్యా కేసుల్లో కూడా మమ్మల్ని ఇరికించడం జరిగింది. పలు రకాలుగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. పార్టీలో చేరమని చెప్పేసి కూడా ఒత్తిడి రావడం జరిగింది. అయినా కూడా అంతట్లోపల పరిటాల రావు గారి మరణానంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నన్ను నమ్మి ఎన్నికల్లో నన్ను నిలబెట్టి మద్దతు ఇచ్చి నా వెంట నడిచినారు. ఆయన కూడా లేనప్పుడు నేను వదిలిపెట్టిపోవడం సమంజసం కాదనే దూరంతోనే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలనే ఆలోచనతోనే. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పటి నుంచి నన్ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం జరిగితే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటిసారి. నేను సస్పెండ్ అయి ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఇప్పటి జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి గారిని ఇన్ఛార్జిగా నియమించి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు కదిరిలో. కానీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకించడంతో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నా ఒక్కటి సస్పెన్షనే తెలుగుదేశం పార్టీ లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. తదుపరి ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 2 అంకెల సంఖ్య వచ్చినటువంటి దాఖలాలు లేవు. మొదటిసారిగా నా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో సిపిఐతో అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు రావడం జరిగింది. అందులో ఒక స్థానం కూడా వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి అధికారంతో ఒక వార్డులో క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసేసి స్క్రూటినీలో యునానిమస్గా చేసుకోవడం జరిగింది, డిస్క్వాలిఫై చేస్తూ. కాకపోతే ఆ రోజుల్లోనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తదుపరి అది గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ ఎలక్షన్స్ అన్ని మండలాలు కూడా స్వీప్ చేసి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చి నెక్స్ట్ వచ్చినటువంటి ఎలక్షన్స్లో 2009వ సంవత్సరం ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ కేటాయించడం జరిగింది. ఆ రోజున మంచి మెజార్టీ 15,000 మెజార్టీతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరిలో కూడా మొదటి స్థానంలో నేనే అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు మళ్ళీ
ప్రతిపక్షంలో ఉండటం కూడా జరిగింది. చాలా ఒత్తిళ్లకు గురైనాం. మళ్ళీ కేసులు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద డెకాయిట్ కేసు పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో అది ఆ చరిత్రలో నేనే ఉంటా. డెకాయిట్ కేసు కూడా పెట్టించారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద. దాదాపు 16 కేసులు నమోదు చేశారు. ఆ రకంగా అయినా పార్టీ మారుతారేమో అని చెప్పేసి ఆలోచన కూడా చేశారు. కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చుండేది స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు, తెలుగుదేశం పార్టీ. దట్ ఈస్ మై కమిట్మెంట్. రాజకీయాల్లో ఉంటే ఈ పార్టీలోనే ఉండాలా, లేదంటే రాజకీయాల నుంచి బయటకు పోవాలని ఆలోచన. తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ప్రసాద్ నీకు మంచి పేరుంది ప్రజల్లో, ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు, అయినా నీకు ఇబ్బంది ఉండదు, గతంలో బీజేపీ పార్టీ 10,000 ఓట్లతో గెలిచింది, ఇక్కడ నీకు ఇబ్బంది అయితే ఉండదు, నువ్వు పోటీ చేయాలన్నారు. ఇబ్బంది ఉన్నా లేకపోయినా మీరు చెప్పినటువంటి ఆదేశాలను శిరసా వహిస్తాను సార్ అని చెప్పేసి పోటీ చేయడం జరిగింది. ఆ రోజున జరిగినటువంటి ఎన్నికల్లో నా నెగ్లిజెన్స్ వల్లనే 800 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. తదుపరి ఇన్ఛార్జిగా పోతుంటే మళ్ళీ పొలిటికల్ డైనమిక్స్, రాజకీయాల్లో భాగంగా నా మీద గెలిచినటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీలోకి రావడం, 3.5 సంవత్సరాల పాటు అన్ని రకాల యాసిడ్ టెస్ట్లకు గురి కావడం, తర్వాత యాసిడ్ టెస్ట్ తర్వాత వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ విత్, ఏది మిగిలినానో అది కందికుంట ప్రసాద్ ఇదే అని చెప్పేసి ఆలోచనకు వచ్చి మరొకసారి పార్టీ పొటెన్షియల్ లీడర్ అనే ఆలోచనతోనే నాకు మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది. కానీ గౌరవప్రదమైన విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు నన్ను టికెట్ అడిగించుకోలేదు, నేను ఎప్పుడు కూడా అడగలేదు. అడగకుండానే నా ఇంటికి నాకు టికెట్ వాళ్ళే అనౌన్స్ చేసి 3 సార్లు కూడా బీఫామ్ నా దగ్గరికి ఇంటికి పంపారు. దర్ ఇస్ అ రెస్పెక్ట్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ద పార్టీ. కాబట్టి పార్టీ అంటే నాకు కూడా అంత గౌరవం ఉంది, పనిచేసేవాడిని గుర్తిస్తుంది, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో నాయకత్వం ఉంటే ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి ఒడిదుడుకులు వస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతున్నాం. ఇది ఒక హై టైం. మోరోవర్ ఈ కాన్స్టిట్యున్సీ అనేది టోపోగ్రఫికల్గా, భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక పెక్యులియర్ కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణ, మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉంటాయి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పక్కనే పులివెందులు ఉంది, కడప పక్కలో ఉంది, ఒకవైపున చిత్తూరు పక్కన ఉంది, ఒకవైపున కర్ణాటక ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మేళవింపు ఇది. ఒక్కొక్క మండలంలో ఒక్కో రకమైనటువంటి భిన్నమైనటువంటి సాంప్రదాయాలు, ఆలోచనలు, ఈవెన్ భాష కూడా, దాని అసెంట్ ఏదైతే భాష ఉందో, కడప జిల్లా యాసతో కొన్ని చోట్ల మాట్లాడతారు, చిత్తూరు జిల్లా యాసతో కొద్దిగా మాట్లాడతారు, కన్నడ యాసతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన విధానాన్ని ప్రతిబింబించాలనే విషయం మీకు తెలియాలని చెప్పేసి తెలియజెప్తాను. అటువంటి పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో దీని చరిత్ర చూసినా కూడా ఏ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ప్రత్యేకించి చెప్తున్నా 2 సార్లు వరుస క్రమంలో టికెట్ తీసుకున్నటువంటి చరిత్ర లేదు. ఇక్కడ 2-3 సార్లు పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు వరుస క్రమంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అంటే మోస్ట్ అన్సర్టెన్ కాన్స్టిట్యున్సీ. మోర్ ఓవర్ దెర్ ఈజ్ నో లీడర్షిప్. దానికనే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే కన్సిస్టెంట్గా లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వదో, పర్ఫామ్ చేయలేకపోతారో, క్వైట్ ఆబ్వియస్ ఆ నియోజకవర్గానికి కొన్ని అభివృద్ధి పరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన వచ్చేలోపు 5 ఏళ్ళు గడిచిపోతాయి. అవగాహన ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యి అధికారం అతని చేతిలో ఉండగలిగితేనే అభివృద్ధి సాధ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత 3 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు, 4 ఎలక్షన్ ఇది, 4 ఎన్నిక పోటీ చేస్తా ఉన్నా. ఇప్పటివరకు అయితే ఒడిదుడుకులతోనే ఉంది, కానీ ఒక సంకల్పం ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే జీవితాన్ని ఇచ్చింది మాత్రం కదిరి నియోజకవర్గ ప్రజలు. నాకు ఈ రాష్ట్రంలో ఒక పేరు కానీ, మా పార్టీలో గౌరవం కానీ, గుర్తింపు కానీ వచ్చిందంటే కదిరి నియోజకవర్గ ప్రజల భిక్ష ఇది. కాబట్టి ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ దిస్ ప్లేస్. నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది, ఈ ప్రాంతానికి నేను చెయ్యాలా, ఉన్నన్ని రోజులు వీళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతోనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. కాబట్టి ఇబ్బందికి గురైనా కూడా, ఒత్తిళ్ళకు గురైనా కూడా కొనసాగుతూనే ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ప్రస్థానం జరుగుతోంది. ఐఎమ్ ఆప్టిమిస్టిక్, ఆశావాదిని. ఈసారి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తా. దట్ ఈజ్ మై సంకల్పం. నాకు అది గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మళ్ళీ ఏర్పడబోతోంది. ఏవైతే మా ఊరికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా 100కు 100% చేసి గ్రేస్ఫుల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ కూడా ఎట్లా చేయాలనేది కూడా నేనే నిరూపించదలుచుకున్నా. ఈ కాన్స్టిట్యున్సీలో బలవంతంగా తమాషైన వ్యవహారం, ఊళ్ళో ఎమ్మెల్యే అవుతారు, మినిస్టర్లు అవుతారు,
అవకాశం రాకపోతే మున్సిపల్ చైర్మన్కి వచ్చేస్తారు, చివరాఖరు కౌన్సిలర్కి కూడా వచ్చేస్తారు. ఇట్ షుడ్ నాట్ బి ద లైఫ్. మరణంలో కూడా ఒక ఉందాతనం ఉండల్లా, ఒక వ్యవస్థ నుంచి నిష్క్రమించేటప్పుడు కూడా, ఒక వృత్తి నుంచి నిష్క్రమించేటప్పుడు కూడా ఉందాతనం ఉండాలనే బలంగా నమ్మేటువంటివన్నీ. అయితే మీరు చెప్పినట్లు ఒక లీడర్షిప్ బలంగా లేక ఇది ఇంకా అభివృద్ధి చెందట్లేదు అన్నారు. ఒకవైపు కదిరి నరసింహస్వామి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రి చెట్టు ఇక్కడ ఉన్నదే, అలాగే వేమన కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అంటారా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కంటిన్యూగా లేకే అంటారా? ఇది ఇంకా వెనకబడే ఉంది ప్రాంతం. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయకపోవడమే ఒక శాపం ఈ ప్రాంతానికి. నాయకుడు అనేవాడు నిలబడాలంటే ఒత్తిళ్లకు తట్టుకునే గుణం ఉండాలా, నాయకత్వ లక్షణాలు అదొక భాగం. అటువంటి ఒత్తిళ్లకు తట్టుకోలేనటువంటి వ్యక్తులే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చినారు, పదవిలో కొనసాగుతూ వచ్చినారు. ఆ దిశగా ఆలోచన చేసినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఇప్పుడు మేము దీనికి మీరు బాగా మెన్షన్ చేస్తున్నారు కాదిరి లక్ష్మీ నరసింహుడి గురించి. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్తము నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా దగ్గరగా చూసిన తర్వాత మా బ్రహ్మోత్సవాలు ఎందుకు ఇంత పెద్ద క్షేత్రాన్ని ఎందుకు మనము క్యాంపెయినింగ్ చేసుకోలేకపోతున్నాం, ఒక బ్రాండ్ ఇమేజ్గా డెవలప్ చేసుకుని పోతున్నాం అనే ఆలోచనతోనే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎందుకు చాలా కామన్గా అంటే చాలా సర్వసాధారణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, ఆ గ్రాండ్యూర్ అనేది ఉండడం లేదు అనే ఆలోచనతో ఎంక్వైరీ చేస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి బడ్జెట్ అలొకేషను చాలా లిమిటెడ్. అది దాంతో బ్రహ్మోత్సవాలు గ్రాండ్యూర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఆ ఏరియాలో దెర్ ఈజ్ ఎ వాక్యూమ్, ఆ ఏరియాలో పనిచేయాలా యాజ్ అన్ ఎన్జిఓ. మా మదర్ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా నేను కళ్యాణోత్సవం కావచ్చు, దాన్ని క్యాంపెయినింగ్ కావచ్చు, మీడియా ద్వారా పెద్ద ఎత్తున దాన్ని క్యాంపెయినింగ్ మోడ్లోకి తీసిపోయాం. అది వర్కౌట్ అయింది మాకు. గడిచిన 9 సంవత్సరాల్లో మేము ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా దేవస్థానం ఆదాయం 80 లక్షలు ఉండేది, కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయం. తదుపరి ఈ రోజున చివరి సంవత్సరం బ్రహ్మోత్సవాల తర్వాత ఈ నరసింహస్వామి క్షేత్రం ఆదాయము 12 కోట్లకు పెంచుకోగలిగాం. దట్ ఈస్ ద అచీవ్మెంట్. కాకపోతే అధికారం కోల్పోవడం ఒకటి, పదవి కోల్పోవడం, ఎన్నికలు ఓడిపోవడం ఒకటి, పొలిటికల్ డైనమిక్స్లో భాగంగా హ్యాండిక్యాప్డ్ కావడం ఒకటి, చేయాలనే ఒక ఆలోచన ఈ క్షేత్రంలో చాలా చేయాలనే ఆలోచన ఉండింది, కానీ చేయలేకపోయినా. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, దేవస్థానంలో డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సెలబ్రిటీస్ వస్తారు, బట్ వీఆర్ నాట్ మేకింగ్ ద సెలబ్రిటీస్ టు స్టే బ్యాక్ హియర్. మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము విఫలమవుతున్నాం. ఈ ప్రాంతంలో వాళ్ళు ఒక 2 రోజులు ఆగేటట్లు కానీ ఇక్కడ ఉండేటట్టు కానీ చేయగలిగితే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఈజీగా అయ్యే పనులు కొన్ని ఉంటాయి. అదొక స్ట్రాటజీ, టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచన. అదే కాకుండా ఈ ప్రాంతం చుట్టుపక్కల మీరు అన్నట్టుగా వేమన ఈ ప్రాంతం వాడు అని నేను అనుకోవడం. వేమన అయితే ఇక్కడ సమాధి కాబట్టారు, ఆ సమాధికి ప్రాశస్తం ఉంది. మీరు అన్నట్టు తిమ్మమ్మ మరిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి ప్రాంతం. మోరోవర్ టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని జీవో ఇష్యూ కూడా జారీ అయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సర్టన్ ఇష్యూస్ ఉన్నాయి. దే ఆర్ నాట్ అలౌయింగ్ ద టీటీడీ పీపుల్ టు టేక్ ఓవర్ ద ప్రాజెక్ట్. వాళ్ళ తిమ్మమ్మ మరిమాన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పేసి ఈ ఇష్యూస్ మీద కొద్ది వరకు కన్ఫ్యూజన్ ఉంది. ఎన్ని కూడా పనిచేయాలంటే కూడా కొద్ది వరకు మనిషి పదవిలో ఉండాల్సినటువంటి అవసరం కానీ అధికారంలో కొనసాగించాల్సినటువంటి అవసరం కానీ ఉంటాయి. ఇవన్నీ డెవలప్ అయితే ఈ ప్రాంతం ఒక టూరిజం సర్క్యూట్ కింద డెవలప్ చేసుకొని రెవెన్యూ అనేది డెవలప్ చేయొచ్చు. మోరోవర్ ఈ ప్రాంతంలో గ్రౌండ్ నట్ ఏదైతే వేరుశెనగ పంట ఉందో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి ప్రాంతం కదిరి ప్రాంతం, కానీ అంతరించిపోయింది. గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్స్ క్లోజ్ అయ్యాయి. వీటన్నిటికి కారణం ఏమంటే వర్షాభావ పరిస్థితులు, మైగ్రేషన్, వలసలు. బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో అది శాపమో వరమో తెలియదు, కానీ ఈజీగా వలసబాట పడతారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నివారించాలంటే ఈసారి ముఖ్యమంత్రి గారు ఏదైతే నదుల అనుసంధానం చేసి అంద్రినీవా సుజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకురాగలిగినారో వచ్చే రోజుల్లో ఒకసారి చెరువులు, గొలుసుకట్టు చెరువులను మేము డెవలప్ చేసుకొని ఆ చెరువుల్ని నీటితో నింపగలిగితే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ వాతావరణమే కనపడబోతుందని బలంగా నమ్ముతాను. ఆ దిశగా అడుగులేస్తాం వచ్చే రోజుల్లో. ఇది మా చిరకాల వాంఛ. మీరు అన్నట్టు పొలిటికల్గా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా వెనకబడతాం అనేది కనపడుతూ వస్తుంది. మీరు ఎమ్మెల్యే మళ్ళీ అయితే ఈ నియోజకవర్గానికి తక్షణ కర్తవ్యాలు ఏమున్నాయి సార్?
మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి ఇక్కడ, అది చేసుకోవాలి, పూర్తి చేయాలి. డ్రింకింగ్ వాటర్ది చాలా వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి సపోర్ట్ చేస్తున్నారు. ఈ డ్రింకింగ్ వాటర్కి 0.25 టీఎంసీ చెర్లపల్లి రిజర్వాయర్ ద్వారా కేటాయించడానికి జీవో ఇష్యూ చేశారు. ఇంకో చిరకాల వాంచ్ ఉండేది, మా స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు రావాలని మన ముఖ్యమంత్రి గారు ఆ కోరిక కూడా తీర్చేసినారు. ఇంకా మా ప్రాంతానికి కావాల్సిండేది చుట్టుపక్కల ఒక రింగ్ రోడ్ కావాలి. బైపాస్ రోడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. మాకు రింగ్ రోడ్ అవసరం, ఎందుకంటే కనెక్టివిటీ అనేది 4 ప్రాంతాలకు ఉంది. మోరోవర్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత హై టన్నేజ్ వెహికల్స్ అక్కడి నుంచి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి కడప జిల్లా నుంచి సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి హై టన్నేజ్ వెహికల్స్ ఎక్కువ వరకు కదిరి మీదుగానే పోతుంటాయి. ఈ ప్రాంతానికి రింగ్ రోడ్డు వస్తే మాత్రమే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరుకు రోడ్ల సమస్య, ట్రాఫిక్ సమస్య, కాలుష్యం సమస్య ఇవన్నీ కూడా తీరుతాయి. అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురాగలిగితే మాత్రమే జీవన ప్రమాణాల్లో తేడా వస్తుంది. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి దే ఫీల్ మోర్ సెక్యూర్డ్. పందుల్లో కూడా బెడద ఉండకపోవడము, కాబట్టి ఆ రకంగానే ఆలోచన చేస్తాను. ఈ 2 కూడా ప్రియారిటీ మీద వార్ ఫుడ్ బేసిస్ మీదే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సక్సెస్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ టైం లేదు యాక్చువల్లీ మీకు ప్రచారాలకి కూడా, సో మా కోసం టైం కేటాయించి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.